మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. సో మన పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. మరి ఏం చేయబోతున్నారు చూసే ముందు వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరేంటి? పావని. పావని. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. మా నేటివ్ వచ్చి నంద్యాల. మరి మీరండి? నా పేరు రమ్య. నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. కుక్కట్పల్లి నుంచి వచ్చారా? రిలేటివ్సా? కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్. కుక్కట్పల్లి. బాగుంది. మీరేం చేయబోతున్నారు? గుమ్మడి జీరా రైస్ చేయబోతున్నాను. గుమ్మడి జీరా రైస్. యాక్చువల్ గా గుమ్మడితో మనం హల్వా చేస్తూ ఉంటాము, రసం చేస్తూ ఉంటాం. సో స్పెషల్ గా ఒకసారి రైస్ కూడా చేస్తే ఎలా ఉంటుంది, అండ్ ప్రోటీనిషియస్ ఫుడ్ కూడా. దీన్ని మనం శరన్నవరాత్రులు కాబట్టి అమ్మవారికి ఇది నైవేద్యంగా ప్రసాదిద్దాం. అబ్బా బాగుందండి. అమ్మవారి నైవేద్యం కోసం గుమ్మడి జీరా రైస్. మరి ముందు మీరు చేసేస్తారా? ఐఎమ్ రెడీ. ఓకేనండి, ఆవిడ రెడీగా ఉన్నారు. మరి గుమ్మడి జీరా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? గుమ్మడి జీరా రైస్ కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ తురుము 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన పూల్ మక్కని 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసేస్తారు కదా. మరి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. రెడీ అండి పావని గారు? రెడీ. స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాము. ఓకే. సో ఫస్ట్ మనము ఆయిల్ ఇలా రైస్ ఉడికించి పెట్టుకున్నాను బౌల్లో. సో మనం దానికి రైస్ పెట్టుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన గ్రేవీ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను ఆయిల్ వేస్తున్నాను. ఓకే. మీరు ఇది ఓన్ గా నేర్చుకున్నారా, ఎవరి దగ్గర? ఓన్ గా. ఇప్పుడు జీరా రైస్ ఎలాగో చేస్తూ ఉంటారు అన్ని హోటల్స్ లో. సో దానికి ఎక్స్ట్రా రెసిపీ యాడ్ చేసి మనం చేస్తే టేస్ట్ మారుతుంది కదా. మీరు ఓన్ గా ట్రై చేశారు? సో ఎవరికైనా ఇంట్లో ప్రయోగించారా? నేను ప్రయోగించాను. ఎవరి మీద? మా ఇంట్లో మా హస్బెండ్ మీద, మా పిల్ల మీద. దే సెడ్ ఇట్ ఇస్ గుడ్. అబ్బో, అయితే నెక్స్ట్ మాకు. ఓకే. సో ఇంత ఆయిల్ సరిపోతుంది. సో ఫస్ట్ యాక్చువల్ గా మనం జీరా రైస్ కి కూడా పోపు దినుసులు వాడము. సో ఓన్లీ జీలకర్ర మాత్రమే వాడతాము. సో ఇప్పుడు కూడా అంతే, పోపు వేయము. ఫస్ట్ మనం మిర్చి వేసుకుందాం. ఓకే. కొంచెం హీట్ అయిందా? సో మిర్చి ఎగుతూ ఉండగానే మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. ఓకే. పీస్ కూడా, బఠానీ కూడా. ఇది ఉడికించారా అండి? పచ్చి బఠానీ? లేదు, పచ్చి బఠానీ కదా, ఆల్రెడీ ఫ్రోజన్ వస్తున్నాయి కాబట్టి అవి ఉడికిస్తే మనకు అన్నంలో ఇంకా మెత్తగా అయిపోతాయి. సో మనకి ఫ్రోజన్ కాబట్టి డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఫెసిలిటీస్ అండి. సో క్యాష్యూ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కొంచెం వేగనిద్దాం. మీరు బాగా రెడీ అయ్యారండి. అంటే మీకు ఇంట్రెస్టా, లేకపోతే మీ ఇంట్లో ఇలా వెళ్తున్నావు కదా తెలుగు రుచికి ఇలా రెడీ అవ్వాలి? లేదు, నాకు సారీస్ అవన్నీ కూడా నేనే డిజైన్ చేసుకుంటుంటాను. ఇప్పుడు ఇదంతా మీరే డిజైన్ చేసుకున్నారా? ఈ బ్యాంగిల్స్ కూడా అన్ని ఆల్మోస్ట్ నేను ఓన్ గా తయారు చేసుకుంటుంటాను. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు. అదొక తృప్తి బాగుంటుంది కదా, మనమే తయారు. నాకు ఒక స్కూల్ ఉంది, నేను స్కూల్ రన్ చేస్తూ ఉన్నాను. సో ఇన్ కేస్ నాకు ఖాళీ దొరికింది అంటే అలా ఏదో ఒకటి యాక్టివిటీస్ ప్రయోగిస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు మనము గుమ్మడికాయ వేసేసుకుంటాం. ఇది తురుముకొని పెట్టుకోవాలి. ఇలా గుమ్మడికాయ తురుమాలి. మీరు ఈరోజు అంటే దేవీ నవరాత్రులు ఈరోజు 2వ రోజు కాబట్టి మీరు కూడా ఒక రకంగా అమ్మవారి లాగే తయారయ్యారు. బాగుంది. అందరూ అమ్మాయిలు ఎవరింటికి వారు అమ్మవారిలానే ఉంటారు, లక్ష్మీదేవులతో సమానం. నిజంగానండి, అదైతే ఎవరింటికి ఆడపిల్ల వారింటికి లక్ష్మీదేవి. ఇది కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం లెడ్ మోస్తున్నాను నేను. ఓకే. మీరు పూజ ఎలా చేసుకుంటారండి ఇంట్లో? మా ఇంట్లో కొంచెం భక్తి ఎక్కువ, శ్లోకాలు కానీ అలాంటివి చాలా ఎక్కువ. లైక్ పాడతారా శ్లోకాలు? అయితే మా కోసం ఒకటి. యా, ష్యూర్. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. బాగుందండి, బాగా పాడారండి. అంటే మగ్గిపోయింది. మగ్గిపోయిందండి, ఇది మగ్గిపోయింది. సో ఒక్కసారి మనం కలుపుకుందాము. తర్వాత మనకు దీనికి కావాల్సిన ఉప్పు, కారం ఇవన్నీ కూడా మనం వేసేసుకోవాలి. సో వరుసగా మనం కారం
కొంచెం మనం సేమ్ బిర్యానీ మసాలా వేసుకుంటాం కదా, సో బిర్యానీకి ఏం కావాలో అది పౌడర్ చేసి పెట్టుకోవచ్చు మనం ఇలా. సో అదే పౌడర్ ని బిర్యానీలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా లవంగ, యాలకులు, మరాఠీ పువ్వు ఇవన్నీ కూడా మనం పౌడర్ చేసి ఇలా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఇన్స్టెంట్ గా వాడితే ఏంటంటే స్మెల్ అనేది బయటికి వెళ్ళదు. సో కొంచెం మనం వంట చేసేటప్పుడు పక్కింటి వాళ్ళకి కూడా తెలుస్తుంది వీళ్ళ ఇంట్లో ఏదో సువాసనగా రుచిగా చేస్తున్నారు ఏదో అని. సో ఇది ధనియా పొడి, లైట్ గా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. గరం మసాలా, ధనియాల పొడి రెండు వేశారు. అండ్ లైట్ గా కారం, ఆల్రెడీ మనం మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి సో లిటిల్ గా మనం జస్ట్ కలర్ కోసం అన్నమాట. రైస్ కొంచెం వైట్ గా అనిపిస్తూ ఉంటుంది కదా, సో కొంచెం కలర్ఫుల్ గా ఉంటే పిల్లలు కూడా తింటారు. ఇంతకు ముందు కలర్సే వాడేసేవారు, ఇప్పుడు చక్కగా కారాన్ని కలర్ కోసం వాడేస్తున్నారు. అండ్ మనం జీరా కూడా వేయలేదు, సో జీరా కూడా వేసేయాలి. జీరా ఇప్పుడు వేసుకుంటున్నారా? వేగిపోతుందిలేండి. అంటే ముందు వేయాల్సింది ఇప్పుడు వేసారా? అవును అవును. అంటే మమ్మల్ని చూసి మీరు మర్చిపోయారండి. సో లైట్ గా కొత్తిమీర. ఇది ఫినిషింగ్ అయిపోయిందండి ఇది? అవును అవును. పూల్ మఖని ఇది మీరు ఉడకపెట్టుకున్నారా? అవును, వాటర్ లో మనం హాట్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం వేసేసాం అనుకోండి. ఓకే. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది మనకి. లైట్ గా మనం సాల్ట్ వేసుకోలేదు ఇప్పటి వరకు. ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాము, సో ఇప్పుడు మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కవర్ అయిపోయాయి. సో ఇది మనం రైస్ వేసి కలుపుకోవడమే. మీరు వంటలు ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే చాలా మంది మా హస్బెండ్ దగ్గర నేర్చుకున్నామండి, మా అమ్మ దగ్గర నేర్చుకున్నామండి అలా అంటారు. మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వంటలు ఇలా అభిరుచిలో చూడొచ్చు, లేకపోతే యూట్యూబ్ లో చూడొచ్చు. సో కొత్తగా ఒకరు నేర్పించాల్సిన అవసరం కూడా లేకుండా మీరు తెలుగు రుచిలో చూడొచ్చు. ఈ అభిరుచి చూస్తే చాలు, ఆల్మోస్ట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ చేసే వంటలు, ఎక్స్పీరియన్స్ అయ్యి చేసే వాళ్ళ వంటలు కూడా వచ్చేస్తున్నాయి. సో ఈ ఒక్కటి ఫాలో అయితే చాలు. చూసారా, ఒకప్పుడు అనేవారు మా అమ్మమ్మ నేర్పించింది, నాకు అసలు వంటే వచ్చేది కదా, మా వారే నేర్పించారు. ఇప్పుడు మా కోసం ఉండనే ఉందిగా ఈటీవీ, మాకు అభిరుచి, తెలుగు రుచి, అన్ని రుచులు అక్కడే నేర్చుకుంటున్నాం మేము కదండి. అవును. సో బాబా ఇందులో మనం రైస్ వేసేద్దాం ఇప్పుడు. ఓకే అండి. ఇలా మనం ఇలా స్టవ్ మీద రైస్ చేసేయచ్చు, కలుపుకుంటారు. అవును, అంటే ఇప్పుడు మనం రైస్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి రైస్ చల్లగా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా హాట్ అవుతుంది కదా, లేకపోతే మనం ఇదంతా పెట్టి మళ్ళీ రైస్ కుక్కర్ లో ఓవెన్ లో అలా హీట్ చేసుకోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్ ఇలా వేసేయడం వల్ల వేడివేడిగా వెంటనే తినేయచ్చు. మీరు ఎలా జరుపుకుంటారండి పూజ? నవరాత్రులు మోస్ట్ ప్రాబబ్లీ ఎప్పుడు ఊర్లోనే ఉంటాం, నంద్యాలలోనే ఉంటాము. సో చండీ హోమం అవి చేస్తూ ఉంటాం నవరాత్రుల్లో. అండ్ మాకు ఇంటి దగ్గర గుడి ఉంటుంది, సో గుడిలో నవరాత్రుల పూజలు అమ్మవారిని రోజు ఒక అలంకరణతో కూర్చోపెడతారు కదా, సో అవన్నీ అలా చేసి లలిత సహస్రనామాలు ఇలా చదువుకోవడం, ఇలా అన్ని చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ కలర్ఫుల్ అనుకుంటాను. ఇప్పుడు బాగుంటుంది కదా, రోజుకి ఒక అవతారాల అమ్మవారు మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆఫ్ చేసేయమంటారా? ఆఫ్ చేసేసే బాగా. గుమ్మడికాయ రైస్ కాబట్టి నేను గుమ్మడికాయని ఇలా కార్వింగ్ చేసి తీసుకొచ్చాను. సో విల్ సర్వ్ ఇన్ దిస్. లైట్ గా పైన మనం కొత్తిమీర వేసుకున్నాం. వేడి వేడి గుమ్మడి జీరా రైస్ రెడీ. గుమ్మడి జీరా రైస్ రెడీ. దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? గుమ్మడి జీరా రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, పచ్చి బఠానీ, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. దీనిలో గుమ్మడి తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కారం, జీలకర్ర, కొత్తిమీర, ఉడికించిన ఫూల్ మఖని, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి జీరా రైస్ రెడీ.